థ్యాంక్ యూ లార్డ్. ఓకే, ట్రబులేషన్ అంటే తెలుసు, నీ కష్టం ఏంటో, నువ్వు ఏం కష్టపడుతున్నావో, ఏం బాధ అనుభవిస్తున్నావో దేవునికి తెలుసు. హల్లెలూయా. దేవునికి తెలుసు నేను ఎట్లా విడిపియాలి. హల్లెలూయా. కొన్ని సిచ్యువేషన్స్ ఎట్లా వస్తుంది అంటే మనము ఆ సిచ్యువేషన్లో బంధింపబడి ఉంటాం. బంధింపబడ్డ దగ్గర దాసులుగా ఉండిపోతాం. దాసులుగా అంటే ఆ దేశానికే, ఇజ్రాయేల్ ప్రజలు ఆ దేశానికే ఎట్లున్నారు తెలుసా, దాసత్వంలో ఉన్నారు. వాళ్ళు రాజులే కానీ వాళ్ళు దాసత్వంలో ఉన్నారు. వారు ఆశీర్వదింపబడ్డ వారే కానీ వాళ్ళు దేంట్లో ఉన్నారు తెలుసా, దాసత్వములో ఉన్నారు. వారు దాసత్వములో ఉన్న విషయం ఎవరికి తెలుసు తెలుసా, దేవునికి తెలుసు. ఎవరికి తెలుసా అంటే దేవునికి ఇంకొకటి కూడా తెలుసు. ఏంటి తెలుసా, నిన్ను ఎట్లా విడిపించాలో దేవునికి బాగా తెలుసు. దేవుడు ఎవరి నుంచైనా ఏ అద్భుతమైన, ఏ పరిస్థితినైనా, ఏ సిచ్యువేషన్ అయినా దేవుడు మార్చగలుగుతాడు. చెప్పండి, నీ దేవుడు ఏ సిచ్యువేషన్ అయినా మార్చగలుగుతాడు. నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఎవరినైనా వాడుకోగలుగుతాడు. నెక్స్ట్ థింగ్ ఏంటి తెలుసా, వారిని బెదిరియగలుగుతాడు. ఎంతమందికి అర్థమైంది? ఆశీర్వాదం వెళ్తుంది, ఈరోజు బెదిరింపు కూడా వెళ్తుంది. వేస్తున్నాము. చెప్పండి, నీ శత్రువుకి బెదిరింపు, నీకు దేవుడు ఆశీర్వాదం ఇస్తాడు. దేవుడు ఎవరినైనా వాడుకోగలుగుతాడు. చెప్పండి, నీ దేవుడు ఎవరినైనా వాడుకోగలుగుతాడు. హల్లెలూయా. ట్రబులేషన్ టైంలో ఎవరిని చూడాలి తెలుసా, దేవుడు ఏం చేయబోతున్నాడో వెయిట్ చేయాలి. ఏం చేయాలండి? ఏ అద్భుతం చేయబోతున్నావు దేవా, దీంట్లో నుంచి నేను బయటికి రావడానికి ఏ అద్భుతం చేయబోతున్నావు దేవా అని వెయిట్ చేయాలి. కానీ ఆ శ్రమలో ఎక్కువగా బాధలో ఉండదు. చెప్పండి, బాధలో ఉండదు. కొంతమంది శ్రమ అనేది రావన్నీ ఫస్ట్ ఏం జరుగుతుంది తెలుసా, డిప్రెషన్ వచ్చేస్తుంది. ఏమొస్తుంది? డిప్రెషన్. ఇంకొకటి ఏంటంటే వాళ్ళని వాళ్ళే కించపరుచుకున్నాడు. హల్లెలూయా. ఇవి అస్సలు చెయ్యొద్దంట. ఈ ట్రబులేషన్ టైంలో దేవా దీంట్లో నుంచి ఏ అద్భుతం, ఏ రీతిగా నన్ను విడిపించబోతున్నావు అని ఫోకస్ చేయాలి. ఏం ఫోకస్ చేయాలండి? దేవుణ్ణి ఫోకస్ చేయి. చెప్పండి పక్కన వారికి, దేవుని అద్భుతాన్ని ఫోకస్ చేయి. దేవుని అద్భుతాన్ని గనక ఎప్పుడైతే నువ్వు ఫోకస్ చేస్తావో దేవుడు ఏదో రీతిగా నీ జీవితంలో కార్యం చేస్తాడు. హల్లెలూయా. చెప్పండి, నీ దేవుడు శక్తి గలవాడు, విడిపించే దేవుడు, విడుదలిచ్చే దేవుడు. హల్లెలూయా. ఎక్సడస్, నిర్గమకాండము 7వ అధ్యాయము 15వ వచనము నుంచి 16వ వచనం వరకు చదవండి. నిర్గమకాండము 7వ అధ్యాయము 15వ వచనము నుంచి 16వ వచనం వరకు. ప్రొద్దున నీవు ఫరో యొద్దకు వెళ్ళము, ఇదిగో అతడు ఏటి దరికిపోవును. నీవు అతన్ని ఎదుర్కొంటూ ఏటి ఎట్టున నిలిచి పాముగా చేయబడిన కర్రను చేత పట్టుకొని అతన్ని చూచి అరణ్యమందు నన్ను సేవించటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు గాను. చూడండి ఏమంటున్నాడు దేవుడు ఇక్కడ అంటే, ఉదయకాలం. చెప్పండి, ఉదయకాలం. ఉదయకాలము నీ శత్రువుని ఎదుర్కోవాలి, దేవుని కూడా ఎదుర్కోవాలి. గుర్తుపెట్టుకోండి. చాలా మటుకు అందరు చేసేది ఏంటి అంటే, ఉదయకాలం దేవుని ఎదుర్కోరు, డైరెక్ట్ శత్రువుని ఎదుర్కొంటారు. ఎంతమందికి అర్థం? ఉదయకాలం రేకుల జామాన దేన్ని ఎదుర్కోవాలి? దేవుని ఎదుర్కో. ఒక టైం పెట్టుకోవాలి. ఆ టైంలో దేవుడు మాట్లాడతాడు. దేవుడు మాట్లాడి దేవుడు ఏం చేస్తాడు తెలుసా,
ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు, ఫరో దగ్గరికి పోకముందు దేవుడు ఎవరిని దర్శించిండంట? మోషేని దర్శించిండు. మోషేని దర్శించి అన్ని రెడీ చేసుకున్న తర్వాత దేవుడు ఏమంటున్నాడు, ఇప్పుడు నువ్వు ఫరో దగ్గరికి వెళ్ళు, రేపు ఉదయకాలము ఫరో దగ్గరికి వెళ్ళు. ఫరో దగ్గరికి వెళ్ళిన వెంటనే నేను ఒక అద్భుతం చేస్తున్నా అంటాడు. ఏం చేస్తాడంట? చూడండి, ఎప్పుడైతే దేవుణ్ణి ఉదయకాలము ఎదుర్కొంటామో, ఎదుర్కోవడం అంటే ఏంటి? ప్రార్థన చేయడం. నీ సమస్యలు ఏవైతే ఉన్నాయో, నువ్వు ఏదైతే నీ చుట్టాలకు, స్నేహితులకు నీ బాధలు ఏవైతే నువ్వు చెప్పుకుంటున్నావో, ఈ చెప్పుకునేటి దేవునికి వినిపించే రీతిగా చెప్పు. వాళ్ళకు చెప్తే నువ్వు అవమాన పాలవుతావేమో, కానీ దేవునికి చెప్తే విడుదల వస్తుంది. చెప్పండి పక్కన వారి. దేవునికి చెప్తే ఏమొస్తుంది? విడుదల వస్తుంది. మోషే, ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి మొరపెడుతున్నారు, దేవా తప్పించు దేవా అని. మోషే కూడా దేవుడు ఎప్పుడు దర్శిస్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డనే. దేవుడు ఏం చేసిండు? మోషేతో మాట్లాడినప్పుడు మోషేని ఎక్కడికి వెళ్ళమంటున్నాడు? ఫరో దగ్గరికి వెళ్ళమంటున్నాడు. అందరికీ ధైర్యం ఉండదు ఫరో దగ్గరికి వెళ్ళడం. ఎంతమందికి అర్థమైంది? అందరికీ శత్రువు దగ్గరికి వెళ్ళాలంటే భయం. శత్రువు దగ్గరనే దేవుడు నిన్ను బలంగా వాడుకుంటాడు. ఈరోజు అందరికి లాస్ అయింది ఆ వ్యక్తి ద్వారాగా, కానీ నీకు లాస్ కాదు వేస్తున్నాము. ఎందుకు తెలుసా? నీవు నమ్మిన దేవుడు అద్భుతాలు చేస్తాడు. హల్లెలూయా. చూడండి, కొన్నిసార్లు అనేకులకు ఆ వ్యక్తి ప్రాబ్లం క్రియేట్ చేస్తాడు. నీ దగ్గరికి రావాలంటే నీతో మంచిగా ఉంటారు, వేరే వాళ్ళతోటేమో యుద్ధం చేస్తారు. నీ దగ్గరికి రావాలనే దగ్గర తీసుకుంటా ఉంటారు. చూసారా ఎవరన్నా? అట్లున్నారా ఎవరన్నా? అదేంటి తెలుసా? స్పెషల్ ఫేవర్. దేవుడు నీలో కనిపిస్తుడు కాబట్టి ఆ వ్యక్తి నిన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ప్రేమిస్తున్నాడు. మోషేని దేవుడు ఎక్కువగా ప్రేమించాడు. మరి అందరూ అనొచ్చు, మోషేని ఎక్కువ ప్రేమిస్తే దేవుడు అరణ్యంలోకి ఎందుకు పంపించాలి? దేవుడు ట్రైన్ చేస్తున్నాడు అక్కడ. నీ యొక్క సపరేషన్ పీరియడ్ ఏదైతే ఉంటుందో, ఏదైతే పెయిన్ ఉంటుంది చూడండి. పెయిన్ అంటే కాలు ఇరిగిపోయిన వాళ్ళకి తెలుస్తుంది ఎంత పెయిన్ ఉంటుంది. ఆ పెయిన్ ఉన్నప్పుడు ఎట్లుంటది? కానీ ఆ పెయిన్ లో ఏదో దేవుడు నేర్పిస్తున్నాడు. చెప్పండి పక్కన వారికి, ఆ పెయిన్ లోనే నీవు గొప్పగా ఆశీర్వదింపబడు. ఆ పెయిన్ లోనే దేవుడు నీతో మాట్లాడతాడు. ఆ పెయిన్ లోనే దేవుడు నిన్ను అభిషేకించుకుంటాడు. ఆ నొప్పిలోనే దేవుడు నీ జీవితంలో గొప్ప అద్భుతం చేస్తాడు. పెయిన్ లో, సగ్యులేషన్ పీరియడ్ లో దేవుడు గొప్పగా ఆశీర్వాదాన్ని దేవుడు విడుదల చేయాలి. ఉదయకాలం అక్కడికి వెళ్ళు. దేవుడు మొత్తం కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? క్లియర్ కట్ గా చెప్తున్నాడు. ఇట్లా నేను చేయబోతున్నా, నువ్వు ఇట్లా చెయ్యి, దాని తర్వాత ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది, ఇట్లా జరుగుతుంది. దేవుడు నీ జీవితంలో రేపు జరిగేదే కావచ్చు, వారం రోజుల తర్వాత జరిగేదే కావచ్చు, నెల తర్వాత జరిగేది కావచ్చు, వచ్చే సంవత్సరం జరిగేదే కావచ్చు, దేవుడు నీకు రివీల్ చేయదు కాక. దేవుడు రేపు ఫరో యొక్క రాజ్యంలో ఏం చేయబోతున్నాడో దేవుడు రివీల్ చేస్తున్నాడు. ఎవరికి? మోషేకి. చెప్పండి, నీ శత్రువు ముందే దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. శత్రువు షాక్ అయిపోయినాడు. ఎవరు షాక్ అయ్యారు? శత్రువుకి షాక్ వచ్చింది. ఎందుకు తెలుసా?
నార్మల్ అనుకున్నాడు అప్పటి వరకు. మోషన్ చూసినట్టు లేడంట. తర్వాత ఈ రోజు నుంచి నీ శత్రువు ఇంత ముందు చూసిండు వేరు, ఇప్పటి నుంచి చూసేది వేరు. నిన్ను దేవుడు గొప్పగా వాడుకుంటాడు. మునుకున్న స్థితి వేరు, ఇప్పుడుండే స్థితి వేరు. ఇంత ముందు నువ్వు భయపడుతూ పారిపోయినావు, ఇప్పుడు ఎదుర్కొంటావు వేస్తున్నావు. ధైర్యంగా ఉండు. చెప్పండి పక్కన వారికి, నిబ్బరము కలిగి ఉండు, ధైర్యం కలిగి ఉండు, దేవుని శక్తిని కలిగి ఉండు, అన్నిటికీ భయపడకు. హల్లెలూయా. చదవండి 16వ వచనం వరకు. 16వ వచనం. అతని చూచి అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్మని ఆజ్ఞాపించుటకు. నా ప్రజలని చెప్పండి, నా ప్రజలు. దేవుడు అనేకుల్ని విడిపించడానికి దేవుడు నేను వాడుకున్నాను కాక. ఎంతమందికి అర్థమైంది చూడండి. కొన్నిసార్లు ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా నీ దగ్గరికే ఎందుకు వస్తారు తెలుసా? నీలో దేవుని అభిషేకం ఉంది కాబట్టి. ఎవరికైనా కొంచెం బాధ రావాలనే నీ దగ్గరికి ఎందుకు వస్తారు తెలుసా? నీలో అభిషేకం ఉంది కాబట్టి. ఇజ్రాయేలు ప్రజలు దేవుని దగ్గరికి వెళ్ళానే దేవుడు మోషే దగ్గరకు వచ్చాడు. మోషే ఎక్కడికి వెళ్ళాడు? ఫరో దగ్గరికి వెళ్ళాడు. ఫరో విడుదల ఇవ్వడానికి ఇష్టపడట్లే, కానీ నీ వల్ల సమస్తము సాధ్యమే. చెప్పండి, సమస్తము సాధ్యమే. వినని వాళ్ళు కూడా వింటారు నీ మాట. దేవుడు అద్భుతాలు దేవుడు చేస్తాడు. వేరే వాళ్ళకు వాళ్ళు శత్రువులే, కానీ నీకు వాళ్ళు మిత్రులుగా మారు. స్పెషల్ ఫేవర్. చెప్పండి, నీ ఆశ్రయం కోరుకొని, అంటే నీ ఆశ్రయం కోరి వచ్చారు. నీ ఆశ్రయం కోరి వచ్చారు అంటే నిన్ను దేవుడు ఏ అంతస్తులో పెట్టాడు చూడండి. ఎంతమందికి అర్థమైంది? చెప్పండి, నీది ఉన్నతమైన అంతస్తు. అందుకే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? మోషేని వాడుకుంటున్నాడు. మోషే ఎక్కడికి వెళ్తున్నాడు? ఫరో దగ్గరికి వెళ్తున్నాడు. ఫరో దగ్గర ఏం మాట్లాడాలో దేవుడు బోధిస్తున్నాడు. చూడండి, కొంతమంది నీ దగ్గరికి వస్తారు, చూసిరా, వాళ్ళు నాకు ఇట్లా చేస్తారు అట్లా చేస్తారు అని కంప్లైంట్ చేస్తా ఉంటారు. నీ దగ్గరికి ఎందుకు వస్తారు అంటే పరిష్కారం నీ దగ్గర ఉంది కాబట్టి. నీ మాటకు వాళ్ళు లోబడతారు, వాళ్ళ మాట వినరు. ఎందుకు అంటే వాళ్ళ మాట ఎవరు కూడా వినరు కాబట్టి. నీ మాట ఎందుకు వింటారు అంటే నీవు దేవుని సంబంధించి కాబట్టి. చూసిరా, అందరు నా దగ్గరికి నాకే ఎందుకు అన్ని బాధలు నాకెందుకు అనుకున్నారు. ఇవన్నీ నాకు నెత్తి నొప్పులు వస్తున్నాయి, నాకే ఎందుకు ఈ నొప్పులు, అందరు నా దగ్గరికే ఎందుకు వస్తారు, నా దగ్గరికే ఎందుకు వస్తారు అని దేవుడు పంపిస్తే వచ్చిరు. అది కూడా దేన్ని బట్టి తెలుసా? విడుదల దేవుడు నీ ద్వారాగా దేవుడు చేయబోతున్నాడు కాబట్టి. కొన్నిసార్లు ఎట్లుంటావు తెలుసా? నీవు అందరికి కూడా, అంటే బయట ఉన్న వాళ్ళకి అందరికి హీరో లాగా ఉంటావు, ఇంట్లో వచ్చే వరకు జీరో. హల్లెలూయా. ఎట్లుంటారండి? ఇంకొకటి ఏం తెలుసా? కొద్దిగా అంటే ఎవరన్నా ఒక సమస్య చెప్పండి, వాళ్ళ గురించి ఏదైనా చేయాలనిపిస్తుంది. ఇంట్లో అదే సమస్య వచ్చిందంటే ఇంట్లో దగ్గర కూడా రాదు. అభిషేకంలో అర్థమవుతుందా? ఆ బ్రదర్ ఉన్నాడు. ఆ బ్రదర్ అయితే ఎవరికన్నా ఏదైనా కష్టం వచ్చిందా ఎక్కడ నిలబడతాడు ఆడ, అంతే. అంటే ఆయనకు హెల్పింగ్ నేచర్ ఉందన్నట్టు. మైండ్ లో ఏది పెట్టుకోండి, న్యాయం చేయాలి అంతే. బ్రతికినన్ని రోజులు మంచిగా బతకాలి అంతే. అది ఒక్కటే కాన్సెప్ట్ ఆయన తప్ప వేరేది ఆయనకి ద్రోహం చేయాలి, వాళ్ళని అన్యాయం చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి ఏం లేదు. ఆయన మైండ్ క్లియర్గా ఉంది. ఆయన
ఇప్పుడు నీకన్నా ఏదన్నా ఆపద వచ్చిందా ఫస్ట్ ఆయనకే చేస్తారు. అంటే దేవుడు అట్లా వాడుకుంటున్నాడు ఆయన. ఎందుకు అట్లా జరుగుతుంది తెలుసా? ఎందుకు అట్లా జరుగుతుంది అంటే దేవుడు నీకు ఆ అభిషేకం ఉన్నవారి దగ్గరకే ఆ బాధితులు వస్తారు. ఎంతమందికి అర్థమైంది? ఇప్పుడు కీ పోయింది, తాళము, ఈ బీరువా లాక్ పోయింది, ఎవరి దగ్గర పోతావు? తాళము చేసే వాళ్ళ దగ్గర పోతావు. వాడు నీకు తెలియదు అప్పటి వరకు. వాడు జరసేవాడు అంటాడు ఇట్లా అలానే వచ్చేస్తాడు. నీ బాధ అంతా పోతుంది జరసేపట్ల. కీలాగా దేవుడు నిన్ను గొప్పగా వాడుతున్నాడు. అనుకోవద్దు ఇది నా దగ్గరికి ఎందుకు వస్తున్నాయి, ఇవన్నీ నాకెందుకు వస్తున్నాయి, నాకెందుకు వస్తున్నాయి, ఎత్తి నొప్పులు అన్ని నాకే అవసరమా ఇవన్నీ, అట్లా అనుకోవద్దు. నీలో ఒక ప్రత్యేకత ఉంది. చెప్పండి. దేవునికి తెలుసు నిన్ను ఎక్కడికి తీసుకెళ్లాలనో దేవునికి తెలుసు, ఎవరితో మాట్లాడాలనో దేవునికి తెలుసు, ఏ రకంగా జయించి బయటికి రావాలనో కూడా దేవునికి తెలుసు. సమస్తము దేవుని చేతిలో ఉంది. చెప్పండి. నేను గ్రేట్ కాదు, నువ్వు సున్నా. మోషేనైతే ఏమన్నారు తెలుసా? అయ్యా నేను పనికి మాలినాను ఆయన. దేవుడు వాళ్ళనే దేవుడు ఎన్నుకున్నాడు. వాళ్ళనే ఆ వ్యక్తినే దేవుడు బలముగా దేవుడు వాడుకున్నాడు. ఈ రోజు నుంచి దేవుడు నేను ఇంకా బలంగా వాడుకున్నాను. అయితే ఇంకా కష్టాలు వస్తాయి అన్నో అట్లా కాదు. కష్టాలను విర్రగొట్టే రీతిగా ఆ చైన్స్, ఆ యొక్క బంధకాలను విర్రగొట్టే రీతిగా దేవుడిని వాడుకున్నాడు. అంతే అది. హల్లెలూయా. హెబ్రీయుల దేవుడైన యెహోవా నన్ను నీ యొద్దకు పంపెను. నీవు ఇదివరకు వినకపోతివి. చూడండి, ఇది వరకు వినకపోతివి. వింటలేరు ఇతరులు, కానీ నువ్వు చెప్పిన మాట వింటారు. లోబడే మనస్సు లేదు వాళ్ళకి, కానీ నీవు వెళ్ళినప్పుడు వారు ఖచ్చితంగా లోబడతారు. వినని వాళ్ళు ఎంతో మంది ఉంటారు. చూసారా? వినరు. మూర్ఖత్వం అనేది ఉంటారు. ఫరో కూడా మూర్ఖత్వం ఉంది. కానీ ఫరో ఎన్నిసార్లనైతే రిజెక్ట్ చేసిండో, ఒక టైంలో వాళ్ళ ఆ ఫరోలో నుంచి మూర్ఖత్వం వెళ్ళిపోయింది. అర్థమవుతుందా? ఈరోజు మూర్ఖపు సాతాను ఎవరినైనా పట్టిందా, అది ఇమ్మీడియట్ గా వెళ్ళిపోతుంది. ఆ మూర్ఖపు సాతాను కొన్నిసార్లు చూడండి, డబ్బులు ఇచ్చేది ఉంటుంది, వాళ్ళు ఇయ్యనే ఇయ్యారు. లేదంటే ల్యాండ్, లేదంటే ఇల్లు, లేదంటే ఇంకేదన్నా కావచ్చు. ఆ మూర్ఖపు సాతాను వెళ్ళిపోయి దేవుడు వారి చేతిలో నుంచి నీకు సంబంధించిన ఆశీర్వాదము నీ చేతిలో పెడతాడు. ఎంతమందికి అర్థమైంది? ఓకే. అందుకే మనము దేనిపైన నిలిచి ఉండాలి తెలుసా? వాక్యం పైన. చెప్పండి. మత్తయి 4:10. మత్తయి, మాథ్యూ. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెనని వ్రాయబడినది. చూడండి, వాక్యంలో ఎప్పుడైతే మనము స్ట్రాంగ్ గా ఉంటామో అపవాదిని ఎదిరించే రీతిగా ఉంటాం. చెప్పండి. సాతాను క్రియలు, సాతాను తలంపు, దాన్ని ఎదిరించే రీతిగా ఉంటాం. హల్లెలూయా. దేవుడు అపవాదిని ఏం చేస్తున్నాడు? ఎదిరిస్తున్నాడు. చెప్పండి. అపవాదిని ఎదిరించాడు. అపవాదిని ఎదిరించుడి, వాడు మీ యొద్ద నుంచి పారిపోనని దేవుడు వాక్యంలో సెలవిస్తున్నాడు. కొన్నిసార్లు ఆ అపవాదిని లైట్ తీసుకోవద్దు, కొన్నిసార్లు ఎదిరించాలి. ఎప్పుడైతే మనం ఎదిరిస్తామో అది మనకు ఎదురు రాకుండా పారిపోతుంది. హల్లెలూయా. స్పిరిచువల్ అంటే ప్రార్థనలో, ఆత్మలో మనము అపవాదిని ఎదిరించాలి. ఏదైతే కఠినపరుస్తున్న దురాత్మ ఇప్పుడే కాలిపోను.
మోసపరుస్తున్న దురాత్మ కాలిపోను గాక, భ్రమపరుస్తున్న దురాత్మ ఇప్పుడే కాలిపోను గాక, ఆలస్యపరుస్తున్న దురాత్మ ఇప్పుడే కాలిపోను గాక, నిర్లక్ష్యం గుడ్డిస్తున్న దురాత్మ ఇప్పుడే కాలిపోను గాక, బయటికి రాకుండా చేస్తున్న దురాత్మ ఇప్పుడే కాలిపోను గాక, దరిద్రతను గుడ్డిస్తున్న దురాత్మ ఇప్పుడే కాలిపోను గాక. హల్లెలూయా. ఏదైతే విడుదల కావాలనో దాన్ని ఏం చేయాలి తెలుసా? ఎదిరించాలి. ఎప్పుడైతే మనం ఎదిరిస్తామో దేవుడు దాన్ని ఏం చేస్తాడు? దాని చేతిలో నుంచి నిన్ను విడిపిస్తాడు. ఈ ఫరో ఎంతకు కూడా మానట్లేదు. ఏమంటున్నాడు? పంపిస్తా అంటాడు. సాయంత్రం కావాలని నేను పంపియని నేను అనలేదు అంటాడు. మాట మలిపేస్తాడు. సాతాను మాట మలుపుతాడు. చెప్పండి. కానీ నీలో ఉన్న అభిషేకము ఖచ్చితంగా వారు లొంగే రకంగా చేస్తారు. ఎవరైతే లోబడట్లేదో లోబడే రీతిగా మారుస్తారు. హల్లెలూయా. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. ఎక్కడ అంటే ఎక్సడస్ విగమకాండము 8వ అధ్యాయము 27వ వచనం నుంచి 28వ వచనం వరకు. మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరము పోయి. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ? 3 దినాల ప్రయాణం. చెప్పండి, ఇది శాశ్వత కాలమైన ప్రయాణమా 3 రోజుల ప్రయాణం? అంటే ఆయనలో మనస్సు మారడానికి దేవుడు ఏమంటున్నాడు? అక్కడ ఏం చెప్తున్నాడు మోషేకి? మోషే ఏం చెప్తున్నాడు? 3 రోజులే పంపి. చూస్తున్నారా? జ్ఞానం, విజ్డమ్. చెప్పండి. కొన్నిసార్లు కఠినత్వం అనేది వాళ్ళలో ఉన్నప్పుడు వారు విడుదల కావడానికి చాలా కష్టంగా ఉంటది, కష్టకరంగా ఉంటది. కొన్నిసార్లు ఏం చేయాలి తెలుసా? దాన్ని షార్ట్ చేయాలి. షార్ట్ అంటే తెలుసా? కొంతమందికి ప్రార్థన రాదు, వాళ్ళ భార్యకి బాగా ప్రార్థన వస్తుంది. ఇప్పుడు ఈమె ఏం చేస్తుంది తెలుసా? గంట సేపు ప్రార్థన చేయాలనే ఆయన ఇంకోసారి కూర్చోమన్నా కానీ కూర్చోడు. చూసిందా? ఎంతమందికి అర్థమైంది? అదే కనుక నువ్వు 5 నిమిషాలు చేసినావు అనుకో, ఏమైతుంది? రోజు ప్రతి పూట కూర్చోమన్నా కూర్చుంటాడు. చూసిరా? దాని తర్వాత నువ్వు గంట సేపు చేసుకున్నా ఏం బాధ లేదు. కరెక్టేనా కాదా? ఇప్పుడు ఫరోకి ఏమని చెప్తున్నాడు తెలుసా? 3 రోజుల ప్రయాణమే. ఇట్లా పోయి ఇట్లా వచ్చేస్తా. ఎట్లా? ఇట్లా పోయి ఇట్లా టూర్కి పోయినట్టు ఇట్లా పోయి ఇట్లా వచ్చేస్తామంటున్నాడు సింపుల్ గా. కొన్నిటి నుంచి కొంతమంది విడుదల కావడానికి జ్ఞానాన్ని వాడాలి. ఏం వాడాలి? జ్ఞానాన్ని వాడాలి. ఆ జ్ఞానాన్ని ఎప్పుడైతే మనం వాడుతూ ఉంటామో ఆయనలో ఏం కలుగుతుందో తెలుసా? వాళ్ళలో మార్పు కలుగుతుంది. మార్పు కలగడానికి ప్రయత్నం చేయాలి. చెప్పండి, శత్రువుకి ఈ రోజు మార్పు వస్తుంది. మూర్ఖత్వం వెళ్ళిపోయి ఏమొస్తుంది? మార్పు వచ్చేస్తుంది వాళ్ళలో. హల్లెలూయా. ఒక్కసారి అలవాటు అయిపోయిన తర్వాత ఏమైతుంది? వాళ్ళకు అదే కావాలని అనిపిస్తుంది. ఇంకా వేరేది ఏం అవసరం ఉండదు. అదే కావాలి, నాకు అదే కావాలి, అదే కావాలని. అర్థమవుతుందా? దేవుని సామర్థ్యత. చెప్పండి, దేవుని సామర్థ్యత నీలో ఉంది. దేవుని జ్ఞానం కూడా నీలో ఉంది. దాన్ని కరెక్ట్ గా వాడుకో. కొన్నిసార్లు దైవికాన్ని ఎక్కువగా చూపెట్టినప్పుడు, ఇప్పుడు నీకు తెలుసు శత్రువు ఆడ పనిచేస్తుందని. దైవికము ఎక్కువగా నువ్వు చూపెట్టినప్పుడు ఏమైపోతుంది తెలుసా? ఇక్కడ ఉన్న శత్రువు రాదు. ఏం రాదు? శత్రువు రాదు, రానియదు, రాదు కూడా. ఫరో అట్లుంటది అన్నాడు, బలవంతుడు వాడు. ఈ రోజు బలవంతుడు ఉండవలసింది వేస్తున్నాము. దేవుడు ఏం చేస్తాడు తెలుసా? వాళ్ళలో ఆ హృదయము, ఆ మనస్సుని దేవుడు మారుస్తూ ఉంటాడు.
హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలో తెలుసా? అలవాటు చేయాలి ఫస్ట్. ఇక్కడ ఏం చెప్తున్నాడు? 3 రోజుల ప్రయాణమే. ఇంకా చదవండి. మేము అరణ్యంలోనికి 3 దినముల ప్రయాణం అంత దూరం పోయి మా దేవుడైన యెహోవా మాకు సెలవిచ్చినట్లు ఆయనకు బలి అర్పించుదుమనేను. చూడండి, దేవుడు సెలవిచ్చినట్టుగా మేము వెళ్ళి బలిని అర్పించి మేము రిటర్న్ వస్తాం 3 రోజులలో అని చెప్తున్నాడు. ఇది అదేనా అసలు? అది కాదని. హల్లెలూయా. ఇది శాశ్వత కాలమైన ప్రయాణమా, 3 రోజుల ప్రయాణమా? కొన్నిసార్లు శాశ్వత కాలమైన ప్రయాణం కావాలి అన్నప్పుడు కొన్నిసార్లు ఆత్మీయత అలవాటు చేస్తూ ఉండాలి. ఆటోమేటిక్ గా వాళ్ళు శాశ్వత కాలమైన ప్రయాణంలోకి వస్తారు. ఎంతమందికి అర్థమైంది? నెక్స్ట్ చూడండి, మార్కు సువార్త, మార్క్ 14:33-35. మార్క్. పేతురును యాకోబును యోహానును వెంట పెట్టుకుని పోయి మిగుల విభ్రాంతి నొందుటకును చింతాక్రాంతుడగుటకును ఆరంభించెను. చూడండి, ఇంకా కొన్ని ఉంటాయి. ఎటువంటివి తెలుసా? చింత అంటే తెలుసా? గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని ఏడవడానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకొని ఉంటారు. బాధితులు అందరిని పిలిపించుకొని మంచిగా ఏడ్చుకుంటా కూర్చుంటారు. చూసారా? ఈ బాధ నీలో ఉన్న శక్తిని కనపరుస్తుందా, బలహీనతను కనపరుస్తుందా? ఎన్నడూ కూడా నువ్వు బలహీనంగా కనిపించదు. చెప్పండి పక్కన వారికి. బలహీనుల్ని బలపరచాలే గాని నీవే బలహీనులుగా కనిపించద్దు. ఎవరెవరు అంతా? పేతురు ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, యోహాను కూడా ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? వీళ్ళకు చింత ఎక్కువ అయిపోయింది. చింతించడానికి ఒక దగ్గర కూడుకున్నారంట. నీ కుటుంబంలో సంతోషం ఉండాలంటే ఎక్కువ చింతలని ధ్యానం చేయొద్దు. చెప్పండి. ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, ఈ అప్పు ఉంది, ఆ అప్పు ఉంది, వాళ్ళు చేస్తుర్రు, వీళ్ళు చేస్తుర్రు, ఇది చేస్తుర్రు, అది చేస్తుర్రు, అది ఇది అని సంతోషకరంగా ఉండే టైంను కూడా బర్బాద్ చేసేస్తారు. ఇది ఎవరు? శిష్యులు చేస్తుర్రు ఈ పని. చింతిస్తే చింత తగ్గుతుందా? పెరుగుతుందా? దేవుడు ఏదైతే అంటాడో అది ఖచ్చితంగా నీ జీవితంలో దేవుడు చేసి తీరుతాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు. చూసారా? కొంతమంది ఇంట్లో చింతించడం వీలు కాదని బయటికి పోయి చింతిస్తారు. ఇంకా కొంతమంది చింతించడం ఫోన్లో బాగుండదని చెప్పి డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి పోయి చింతించడం మొదలుపెట్టి, నాకు ఇట్లా ఉందండి, నాకైతే ఇవాళ బుద్ధి వచ్చింది. ఎంతమందికి అర్థమైంది? చింతించదు. చెప్పండి. నీ పనులన్నీ టకా టకా అయిపోతాయి ఈ రోజు నుంచి. దేని కొరకు చింతించదు. చింతించడం అంటే ఏంటి? ఏమేమి చూస్తారు తెలుసా? ఫస్ట్ ఏంటి? నాకు ఇంత బలం ఉందా లేదా, నాకు ఇంత సీన్ ఉందా లేదా, ఫస్ట్ అదే. తర్వాత ఏంటి తెలుసా? నేను ఏ స్థితిలో ఉన్నా, నా పరిస్థితి ఏంది, నా బ్రతికేంది, నా జీవితం ఏంది, నా లైఫ్ ఏంది, నా భర్తకి ఎంత వస్తుంది, నాకెంత వస్తుంది, నాకు ఎంతమంది పిల్లలు ఉన్నారు, అలా తిండేంది, అలా బట్టలేంది, అలా స్కూల్ ఏంది, అదేంది, ఇదేంది, ఇదేంది, అదేంది, ఇదేంది. వాక్యం ఏమంటారు తెలుసా? దేవుడు తన పోలికలో దేవుడిని చేశాడు. ఎవరి పోలికలో?
ఇంకొక దగ్గర ఏముంటుంది తెలుసా, ఆకాశ పక్షులను చూసి నేర్చుకోండి, అవి విత్తవు కోయవు, అవి ఏది కూడా చిత్తపడ్డట్టు ఉండదు, హ్యాపీగా తిరుగుతా ఉంటది. చూసిరా, వాటిని పోషిస్తలేడా దేవుడు? నిన్ను ఏ పోలికలో చేసిండు? తన పోలికలో చేసిండు. మరి ఆయన మిమ్మల్ని విడిపించలేడా? 10 రోజులు చింత పడ్డా అద్భుతం జరిగిందా లేదా? చింత పడకున్నా కానీ అద్భుతం జరిగిందా లేదా? ఏడ్చుకుంటా అద్భుతం పొందుకున్నది ఎట్లుంటది? ఏడవకుంటా అద్భుతం పొందుకున్నది ఎట్లుంటది? చదవండి. అప్పుడు ఫరో సేవకులను చూసి, ఎన్నాళ్ళ వరకు వీడు మనకు ఊరిగా ఉండదు, తమ దేవుడైనను యెహోవాను సేవించుటకు మనుషుల పోరెము, ఐగుప్తు దేశం నశించినదని నీకు ఇంకను తెలియదా అని. చూడండి, ఎవరినే తెలుసా? ఫరోని అంటున్నారు. సేవకులు ఫరోని అంటున్నారు. ఎవరెవరైతే నీ శత్రువుకి సపోర్ట్ చేస్తున్నారో వారే ఏమంటారు తెలుసా? నీకంత సీన్ లేదు, అనవసరంగా వాళ్ళతో పెట్టుకొని నువ్వు బర్బాద్ అయిపోయినావు, ఇంకా నీకు సిగ్గు రాలేదా? వాళ్ళే తిడతారు రివర్స్. నీ శత్రువునే సపోర్ట్ చేసే వాళ్ళు తిడతారు, ఎంకరేజ్ చేస్తా ఉంటారు. వీళ్ళు ఎంకరేజ్ చేసిన బ్యాచ్ వీళ్ళంతా. చూసారా, ఇట్లా చెయ్యి, అట్లా చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి అని ఎంకరేజ్ చేసిన వాళ్ళే ఇప్పుడు ఎట్లా అయిపోతారు తెలుసా? ఆపేసేయిగా, నీకు అర్థమైతలేదు, ఎంతమందికి అర్థమవుతుంది? నీ సిచ్యువేషన్ మారిపోతుంది. నీ శత్రువుకి సపోర్ట్ చేసే వాళ్ళందరూ కూడా నీ పక్షంగా ఉన్న వాళ్ళుగా మారుతారు. దేవుడు అటువంటి బలమైన కార్యములు దేవుడు చేయదు కాదు. ఇంకా చదవండి. మోషే అహరోనులు ఫరో యొద్దకు మరలా రప్పింపబడగా అతడు, మీరు వెళ్ళి మీ దేవుడైన యెహోవాను సేవించుడి. చూసిరా ఏమంటున్నాడు? వెళ్ళమని వదిలేస్తున్నాడు అన్న. అందుకు ఎవరెవరు వెళ్తారని వారిని అడిగారు. చూడండి, ఈరోజు దేవుడు అంటున్నాడు, నీ కుటుంబాన్ని ఏదైతే పట్టి పీడిస్తుందో ఆ సాతాను నుంచి మీరు విడుదల పొందాలి. ఏదైతే నీ కుటుంబాన్ని క్యాచ్ చేస్తుంది స్పిరిట్. చూసిరా, ఒకరికొకరికి ద్వేషాన్ని కలగజేస్తూ ఉంటారు. ఈ ద్వేషం అనే దురాత్మ కాలిపోవాలి. ఏదైతే డిస్టర్బెన్స్ స్పిరిట్ క్రియేట్ చేస్తుందో ఆ డిస్టర్బెన్స్ క్రియేట్ చేసే దురాత్మ వెళ్ళిపోతుంది, కుటుంబాన్ని బాధ పెడుతుంది. ఇంకా చదవండి. అందుకు ఎవరెవరు వెళ్తురని వారిని అడిగారు. అందుకు మోషే, మేము యెహోవాకు పండుగ ఆచరింపవలను గనుక మా కుమారులను, మా కుమార్తెలను, మా మందలను, మా పశువులను వెంట పెట్టుకొని మా పిన్న పెద్దలతో కూడా వెళ్ళుదుమా నేను. చూడండి ఏమంటున్నాడు, మేము వెళ్తాము అంటే ఆయన అంటే ఫస్ట్ అంగీకరించిండు, తర్వాత వెళ్తాం అంటే అంగీకరించకుండా మళ్ళా ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఈ రోజు మట్టుకు దేవుడు అంటున్నాడు, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ దేవుడు విడిపిస్తున్నాడు. ఆయన రక్తం కిందికి వస్తారు వాళ్ళు. చెప్పండి, ఆయన రక్తం కిందికి వచ్చేస్తారు. మోషేని వెంబడించడానికి దేవుడు మోషేని వాడుకున్నాడు అక్కడ. కానీ ఇప్పుడు దేవుడు యేసయ్యను వాడుకుంటున్నాడు, ఆయన రక్తాన్ని వాడుకుంటున్నాడు నీ కుటుంబ సభ్యుల్ని విడిపించడానికి. దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. నీ కుటుంబాన్ని విడిపించడానికి దేవుడు గొప్ప అద్భుతం చేయబోతున్నాడు. ఇంకా చదవండి. అందుకతడు, యెహోవా మీకు తోడైనునా, మేము మిమ్మును మీ పిల్లలను పోనిచ్చేదనా? ఇదిగో మీరు దురాలోచన గలవారు, పురుషులైన మీరు మాత్రము వెళ్ళి యెహోవాను సేవించుడి. చూడండి ఏమంటున్నాడు, కండిషన్ పెడుతున్నాడు. ఈ రోజు నువ్వు విడిపింపబడ్డావు, కానీ నీ ఇంట్లో వాళ్ళు స్ట్రక్ అయిపోయారు.
కానీ దేవుడు వారిని కూడా రక్షించుకున్నాడు. నీ కుటుంబంలో ఎవరిని దేవుడు విడిచిపెట్టాడు? చెప్పండి పక్కన వారికి. ప్రతి బంధకములో నుంచి మీరు బయటకు వచ్చును గాక. ప్రతి సిచ్యువేషన్ నీ జీవితంలో చేంజ్ అవును గాక. ఇక్కడ చూడండి, ఆదికాండము 17వ వచనం నుంచి 19వ వచనం. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. చూడండి, దేవుడు నీకు ఏది కూడా దాచిపెట్టాడు. హల్లెలూయా. చెప్పండి, ఏది కూడా దేవుడు నీకు దాచిపెట్టాడు. ప్రతిది కూడా దేవుడు రివీల్ చేస్తాడు. చెప్పండి, ప్రతిది కూడా దేవుడు రివీల్ చేస్తాడు. హల్లెలూయా. చూడండి, అబ్రహాముకి నేను దాచిపెట్టదనా అంటే అబ్రహాము ఎవరి గురించి చింతిస్తున్నాడు తెలుసా? ఎవరి గురించి? లోతు గురించి చింతిస్తున్నాడు. ఎవరి గురించి అంటే లోతు గురించి. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? లోతుని విడిపించడానికి అబ్రహాముకి ఏది కూడా దాచిపెట్టట్లేదంట. చెప్పండి, నీ దేవుడు నీకు సంబంధించిన ఎవరిని కూడా దేవుడు మరుగులో పెట్టాడు. ప్రతి ఒక్కరిని దేవుడు విడిపిస్తాడు. చెప్పండి, నీ దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. వాగ్దానం ఇచ్చిన దేవుడు, నమ్మదగిన దేవుడు. ఆయన నీ జీవితాన్ని, నీ లైఫ్ ని దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. చదవండి ఇంకా. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. చూడండి, అబ్రహాము ఎట్లున్నాడంట? బలమైన గొప్ప జనము. నీవు, నీ సంతతి, నీ పిల్లలు కూడా గొప్పగా ఉండును గాక. నిన్ను బట్టి, చెప్పండి పక్కన వారికి, నీ పిల్లల్ని బట్టి ఇతరులు కూడా ఆశీర్వదింపబడ్డారు. నీవు ఆశీర్వదింపబడ్డమే కాదు, నీ పిల్లల్ని బట్టి ఇతరులు కూడా ఆశీర్వదింపబడ్డారు. ఎంతమందికి అర్థమైంది? చూడండి, అబ్రహాముని బట్టి అనేకులు ఆశీర్వదింపబడ్డారు. వారి పిల్లల్ని బట్టి అనేకులు ఆశీర్వదింపబడ్డారు. నిన్ను బట్టి, నీ పిల్లల్ని బట్టి అనేకులు ఆశీర్వదింపబడను కాదు. హల్లెలూయా. ఎక్సడస్ 10వ అధ్యాయము 24వ వచనం నుంచి 26వ వచనం. నిర్గమకాండము 10వ అధ్యాయము 24 నుంచి 26వ వచనం. చూడండి, దేవుడు మోషేను పిలిపించి, మీరు వెళ్ళి యెహోవాను సేవించుడి. మీ మందలు, మీ పశువులు మాత్రమే ఇక్కడ ఉండవలెను. మీ బిడ్డలు మీతో వెళ్ళవచ్చుననగా. చూడండి, కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు కొన్ని అద్భుతాలు దేవుడు చేస్తాడు. అద్భుతాలు అనేటివి జరిగిన తర్వాత కొన్నిసార్లు ఏమైతుందో తెలుసా? ఫైనాన్షియల్ క్రైసిస్ వస్తాయి. ఫైనాన్షియల్ క్రైసిస్. కానీ దేవుడు అటువంటి దేవుడు కాదు. ఫైనాన్షియల్ క్రైసిస్ ని కూడా దేవుడు తీసేస్తాడు. కాబట్టి నీ దేవుడు అద్భుతాలు చేయు దేవుడు. ఏమంటున్నాడు? నీ పిల్లల్ని పోనిస్తా, నేను అందరినీ కూడా నేను విడిపిస్తా. కానీ మీ పశువులు వదిలేసేయండి, మీ ఆస్తి కూడా వదిలేసేయండి, నీ బంగారం కూడా వదిలేసేయండి, నీకు సంబంధించిన అన్ని కూడా ఇక్కడనే ఉండాలి, నువ్వు నీ పిల్లలు కూడా వెళ్ళాలి అన్నాడు. కానీ దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని వెండి బంగారాల చేత బహుధనవంతులుగా విడిపించినాడు. ఈరోజు నమ్ముతున్న నీవు, నీ కుటుంబము, నీ పిల్లలు కూడా గొప్ప ఐశ్వర్యములో ఉండనుగా. హల్లెలూయా. దేవుడు ఏ ఆశీర్వాదాన్ని అయితే సాతాను ఏ ఆశీర్వాదం అయితే ఆపేసిండో, దేవుడు ఆ ఆశీర్వాదాన్ని నీ చేతికి దేవుడు ఇచ్చిండుగా. ఈ రోజు నుంచి నూతనమైన అద్భుతాలు నీ జీవితంలో మొదలవనుగా. నూతనమైన కార్యాలు నీ జీవితంలో మొదలవనుగా. నూతనమైన అద్భుతాలు నీ జీవితంలో చూసునుగా. గొప్ప గొప్ప కార్యములు నీ జీవితంలో జరుగునుగా. ఫైనాన్షియల్ ప్రాబ్లం అనేది నీ జీవితంలో ఉండదేస్తున్నాను. నీ ఇంట్లో వాళ్ళందరూ విడిపింపబడతారు. నీ కుటుంబం అందరూ కూడా
ధనవంతులుగా ఉంటారు, ఐశ్వర్యంలో ఉంటారు, సంతోషంలో ఉంటారు, సమాధానం ఉంటది. హల్లెలూయా. చదవండి ఇంకా 26వ వచనం వరకు. మోషే, మేము మా దేవుడైన యెహోవాకు అర్పింపవలసిన బలుల నిమిత్తము హోమార్పణ నిమిత్తము నీవు మాకు పశువులను ఇయ్యవలెను. మా పశువులను మాతో కూడా రావలెను. ఒక్క డెక్క అయినను విడవబడదు. చూడండి, ఏది కూడా చెప్పండి పక్కన వారికి, ఏది కూడా నీకు సంబంధించింది ఏది కూడా విడిచిపెట్టదు. మా దేవుడైన యెహోవాను ఏది నీ దగ్గర ఉన్నా, అది కుదువులో ఉన్నా, అది వేరే దగ్గర ఉన్నా, ఎక్కడున్నా, ఏడ ఉన్నా, దేవుడు దాన్ని నీ చేతికిస్తాడు. టెన్షన్ తీసుకోవద్దు. చెప్పండి, దేని గురించి కూడా టెన్షన్ తీసుకోవద్దు. దేవుడు ప్రతిది కూడా నీ చేతికి దేవుడు ఇస్తాడు. ఇంకా చదవండి. మా దేవుడైన యెహోవాను సేవించుటకు వాటిలో నుండి తీసుకునవలెను. మేము దేనితో యెహోవాను సేవింపవలెనో అక్కడ చేరకమునుపు మాకు తెలియదనెను. అయితే యెహోవా ఫరో హృదయమును కఠినపరచగా అతడు వారిని పోనీయనొల్లకుండెను. చూడండి, కఠినము ఏదైతే, ఇప్పుడు చూడండి, నీవు ఆశీర్వదింపబడ్డావు, కానీ పరిస్థితి అట్లా కనిపించట్లే. కానీ ఈ రోజు నీ పరిస్థితి ఏదైతే మార్వబడకుండా ఏదైతే నీ జీవితంలో కనిపిస్తుందో, దేవుడు అంటున్నాడు దానిపైన దేవుడు అగ్నిని కుమ్మరిస్తాడు. అగ్నిని కుమ్మరిస్తాడు. చెప్పండి, ఫరో మారకపోతే ఫరో మీద అగ్ని, అంతే. ఫరో మారకపోతే ఫరోకి ప్రాబ్లం. ఎంతమందికి అర్థమైంది? ఎవరన్నా హృదయం కఠినపరుచుకుంటే ప్రాబ్లం వాళ్ళకే, గాని నీకు కానీ ఆ దేవుడు నిన్ను దేవుడు గొప్పగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఓకే, మత్తయి 6:2 వచనం. మత్తయి 6:2 వచనం. మాథ్యూ. కావున నీవు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములోను వీధుల్లోను చేయడాన్న. చూడండి, కొన్నిసార్లు దేవుని సంబంధమైన ఏదైనా కానీ అది ఎట్లుండాలి తెలుసా? సీక్రెట్ ఉండాలి. చెప్పండి పక్కన వాడి, సీక్రెట్ ఉండాలి. దేవుడు చూస్తాడు ఏదైనా. చెప్పండి, నువ్వు చేసిన ఏ పనైనా దేవుడు చూస్తాడు. దానికి తగిన రీతిగా దేవుడు నీకు న్యాయం చేస్తాడు. నేను అది చేసిన, ఇది చేసిన, అది చేసిన, ఇది చేసిన, ఏమైంది దానికి అని మనము కొన్నిసార్లు అన్ని మాట్లాడుకొని, నెగిటివ్ అంతా మాట్లాడుకొని, అద్భుతము నీకు నువ్వే ఆపుకుంటున్నావు. చెప్పండి, ఈ రోజు నీకు నువ్వు అద్భుతము ఆపుకోవడానికి వీల్లేదు. దేవునికి అది చేసిన బ్రదర్, ఇది చేసిన బ్రదర్, అది చేసిన బ్రదర్ అని అనవసరంగా నీ ఆశీర్వాదం ఆపేసుకో. ఏదైతే నువ్వు చేసినావో అది దేవునికి నీకే ఉండాలి. మధ్యలో వేరేళ్ళకి పోవద్దంట. సీక్రెట్ మెయింటెనెన్స్ చేయి. దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. నువ్వు చేసిన దానికి దేవుడు 100 దేవుడు నిన్ను ఆశీర్వదించును. 21వ వచనం. నీ ధనం ఎక్కడ ఉండును అక్కడనే నీ హృదయము ఉండును. చూడండి, కొన్నిసార్లు దేవుణ్ణి నువ్వు అడుగుతూ ఉంటావు, ప్రార్థన చేస్తూ ఉంటావు, అన్ని చేస్తావు, కానీ మైండ్ ఎక్కడ స్ట్రక్ అవుతుందో తెలుసా? అయ్యో నేను ఈ ప్రాబ్లంలో ఉన్నా కదా, ఇది నాకు సంబంధించింది కదా. కొన్నిసార్లు ఎట్లయిపోతుంది అంటే, ఎంత విశ్వాసం అయితే నీ జీవితంలో ఉంటుందో దాన్ని తలుసుకున్నప్పుడు ఏమైపోతుంది అంటే, ఈ దేవుణ్ణి మొరపెట్టే మొర ఎంతనైతే నువ్వు మొరపెట్టి కన్నీళ్లు విడుస్తూ ఏదైతే నువ్వు దేవుణ్ణి అడిగినావో, అడిగిన దానికి దేవుడు ఒక ద్వారం తెరుస్తాడు. కానీ అపనమ్మకముతో నువ్వు ఏదైతే నువ్వు చింతిస్తావు చూడు, అదే ఏమైతే తెలుసా, తెలిసిన డోర్ కూడా క్లోజ్ అయింది.
ఎంతమందికి అర్థమైంది? ఒక దాని గురించి నువ్వు అడిగిన తర్వాత దాని కొరకు దేవుడు న్యాయం చేస్తాడు నీకు, అంతే. అన్నా చూడు, ఎన్నో ప్రాబ్లమ్స్ గుండా ఏడుపు, కన్నీళ్ళు, కొట్లాటలు, ఇంట్లో ఎన్నెన్నో గొడవలు. మందిరానికి వచ్చింది, కన్నీళ్ళు విడిచింది, ప్రార్థన చేసింది, ప్రార్థన చేసినాక మంచిగా కన్నీళ్లు తుడుస్తుంది, పోయింది, మంచిగా బిర్యానీ వేసుకొని బిర్యానీ తింటుంది. ఎంతమందికి అర్థమైంది? అంటే పీస్ గా ఉంది, దేవునికి అప్పచెప్పేసింది ఆ బాధ వేదన అంతా. మళ్ళీ తిరిగి దాని కొరకు ఎక్కువ టెన్షన్ పడలేదంట. దాని కొరకు ప్రార్థన చేయి, కానీ దాని గురించి ఎక్కువగా ప్రెజర్ పెట్టుకో. చెప్పండి, టెన్షన్ పెట్టుకో. కొంతమంది అయితే దేవుని నమ్మిన వాళ్ళే, కానీ వాళ్ళకు టెన్షన్ పెట్టుకొని బీపీ, షుగర్లు తెచ్చుకుంటారు. చూసిరా? అసలు టెన్షన్ పెట్టుకోదంట. దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిపిస్తాడు. దేవుడు నీకు న్యాయం చేస్తాడు బస్, అంతేగాని నువ్వు దాని కొరకు గోజాడకు, కొట్లాడకు, చేయకు. దేవుడు నీతో మాట్లాడతాడు, మాట్లాడిన తర్వాత మంచిగా నువ్వు మళ్ళా మంచిగా ముందుకెళ్ళి మళ్ళా నువ్వు అదే విధంగా నువ్వు చేస్తే నాట్ వాల్యూడ్, నువ్వు చేసిన పని వాల్యూలోకి రాదు. ఎంతమందికి అర్థమైంది? క్లియర్ గా చెప్పాలన్నా? చెప్పండి, క్లియర్ క్లియర్ చేస్తాడు. ఇప్పుడు చూడండి, దేవుడు నీతోటి వాక్యంతో మాట్లాడాడు. మాట్లాడిన తర్వాత నీకు ధైర్యం వచ్చింది. ధైర్యం రావాలని, అబ్బా దేవుడు నాతో మాట్లాడిండు అని చెప్పేసి తీసుకుంటాం. మళ్ళీ ఇంటికి రావాలనే మళ్ళా దాని గురించే గొడవ. ఎట్లుంటారు? ఎట్లుంటది అది? దేవుడు నీతో మాట్లాడి దాన్ని నెరవేరుస్తాడా, లేకపోతే ఇది ఆగుతుందా? నెరవేర్చే దేవుడే. కానీ నువ్వు నెగిటివ్ గా అనుకుంటున్నావు చూడు, మళ్ళా దాని కొరకు ఆర్గ్యుమెంట్ చేస్తున్నావు చూడు. దాన్ని బట్టి రాత్రే విడిపింపబడాలి. కానీ అది కాస్త లేట్ అవుతా వస్తుంది. ఎన్ని అద్భుతాలు అయితే ఐగుప్తులో దేవుడు చేసిండో, ఆ ఐగుప్తులో ఉన్న వాళ్ళు మంత్రగాళ్ళు గాని అందరూ మార్పు వచ్చేసింది అందరిలో. కానీ ఫరోలో మార్పు రాలేదు. తర్వాత ఏమైంది? ఇజ్రాయెల్ ప్రజలు కూడా రెడీ అయిపోయారు, నేను కూడా వస్తాపా, ఇంకేంది అని. కానీ వాళ్ళలో పరిపూర్ణమైన మార్పు రాలేదంట. అదే విధంగా సనుగుతున్నారు, గులుగుతున్నారు. ఎన్ని దేవుడు చేసినా గాని సనగడం ఆపట్లేదు. చెప్పండి, ఈ సనగడం అనే దురాత్మ వెళ్ళిపోను గాక. ఓకే, సనగడం సనగొద్దు. మోషే ఎన్ని అద్భుతాలు చేసిండో, మోషే దగ్గరగా చూసిన తర్వాత సనుగుడే సనుగుడు. అదొక స్పిరిట్, అది తెలుసా? సనగడం అనేది ఒక దురాత్మ. 45 సంవత్సరాలు లేట్ ఎందుకైంది తెలుసా? వాళ్ళు జరిగే సలుగుడి. చెప్పండి, నువ్వైతే లేట్ కాదు, తొందరగా ప్లస్ అయిపో. దేవుడు మాట్లాడి దేవుడు ఒకటి చెప్పిన తర్వాత దాన్ని నెరవేర్చడానికి ముందుకెళ్ళు. దేవుడిని పక్కా గ్యారెంటీ దేవుడు కానీ అన్ని చేస్తూనే ఉంటావు, చేసేది చేస్తూనే ఉంటావు, అనేడు అంటూనే ఉంటావు, సనిగేడు సనుగుతూనే ఉంటావు, అలిగేడు అలుగుతూనే ఉంటావు, గులిగేడు గులుగుతూనే ఉంటావు. అన్ని ఏది చిక్కితే అది చేసుకుంటూ పోతే నీ ఆశీర్వాదం లేదు. ఎంతమంది తొందరగా విడుదల పొందుకోవాలన్న ఈ రోజు నుంచి చూడు, దేవుడు నేను పక్క గ్యారంటీ దేవుడు దేని కొరకు సనగా గులుగకు. నెక్స్ట్ 2 కొరింథీలు 10:12. 2 కొరింథీలు 10:12. 2 కొరింథీలు 10:12.
12. తమ్మును తామే మెచ్చుకుని కొందరితో జతపరుచుకుంటకైనను వారితో సరిచూచుటకైనను మేము తెగింపజాలం గాని. చూడండి ఏంటి, తామే మెచ్చుకుంటాం. నేను గ్రేట్ అన్నప్పుడు ఎప్పుడు నువ్వు గ్రేట్ కాదు, దేవుడే గ్రేట్. ఎవరు గ్రేట్ అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇవ్వాలి తెలుసా? దేవునికి. సెల్ఫ్ కొట్టుకున్నాం అంటే నెక్స్ట్ కథ పడిపోతున్నాం అని అర్థం. నేను అన్నది వచ్చిందా అంతే, ఇక నువ్వు డౌన్కి వెళ్ళిపోతావు. ఎప్పుడు కూడా నేను అనేది రావద్దు. దేవుడు నాందు, దేవుడు నాలో, దేవుడు నేను. ఇప్పుడు చూడండి, యేసయ్య భూమి మీద నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? పరలోకం వెళ్తున్నాడు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? నేను నీవు ఏకమై ఉన్న రీతిగా వీరును ఏకమై ఉండాలి దేవా అని ప్రార్థన చేసినాడు. అర్థమవుతుందా? వాళ్ళు గ్రేట్, వాళ్ళని దేవుడు ఆశీర్వదించిండు అంతే. వాళ్ళు దేవుని బట్టి ఆశీర్వదింపబడ్డారు. నిన్ను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నెక్స్ట్ నంబర్ నీదే. నీకు అర్థమైతలేదు, కానీ వాళ్ళని విమర్శించే వరకు నీ బ్రేక్ అయిపోతుంది. ఎవరిని చూడకు, చెప్పండి పక్కన ఎవరిని పోల్చుకోకు. నేను అన్నది రాని అంత దేవుడే. దేవుడు నిన్ను గ్యారంటీగా దేవుడు బ్లెస్ చేస్తాడు. మీకు తెలుసా, మోషే ద్వారాగా దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఒకప్పుడు ఎట్లయిపోయింది తెలుసా? మోషే మీద సనిగి అలవాటు అయిపోయి ఎర్ర సముద్రం దగ్గర పోతే తిట్లే. ఎర్ర సముద్రం దాటి ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళా మోషే తిట్లే. అరణ్యంలో నీరు లేదు, ఏం లేదు, మార ఉంది, ఆడ తాగడానికి నీరు లేదు, చంపడానికి పట్టుకొచ్చినావు అని తిట్లే. ఏమైంది తెలుసా? ఆ తిట్లకు దానికి దేవుడు అద్భుతాలు ఏం మానట్లే. కొన్నిసార్లు మనల్ని గనక దేవుడు ఒక్కొక్కటి గనక రాసి పెట్టి, ఇగో గిన్ని మాటలు నువ్వు అన్నావు అంటే నీ ముఖం ఎడబెట్టు. నువ్వు చేసేటి అన్ని దేవుడు ఒక్కసారి సినిమేసి చూపెట్టిందంటే ఈరోజు మీడియాకు భయపడతారు అంతా. ఎందుకు? బండారం బయట పడుతుందని. దేవుడు కనుక నీ బండారం బయట వేసిండంటే నీ పరిస్థితి ఘోరం. ఎంతమందికి అర్థమైంది? అంతగా దేవుడు మోషేని వాడుకున్నప్పటికీ కూడా మోషేని ఎంతో మంది ఎన్నో రకాలుగా దూషించారు. కానీ ఒక టైంలో యుద్ధం అనేది వచ్చినప్పుడు మోషే కర్ర ఎత్తినప్పుడు గెలుపు వచ్చింది. కర్ర దింపన్నే యుద్ధం ఓడిపోతా ఉన్నారు. ఎందుకు తెలుసా? ఆ పని ఎందుకు జరిగింది తెలుసా? వారు కూడా నమ్మిర్రంట, అమ్మా మోసేది ఏం లేదు, ఇదంతా దేవుడే. సనుకుతున్న మోసే పైన వాళ్ళు దృష్టి నిలిపారు, కానీ చేసే దేవుని పైకి వాళ్ళు ఫోకస్ చేయలేదా? నీ దేవుని పైన నువ్వు దృష్టి నిలుపు. చెప్పండి పక్కన వాళ్ళు. కొన్నిసార్లు మనమే దేవుని చెడ్డ చేస్తా ఉంటాం తెలుసా? మన క్రియలను బట్టే మార్పు కనిపించదు కొన్నిసార్లు. మోషే అన్ని చేస్తున్నా కానీ వాళ్ళలో మార్పు రాలేదు. ఎందుకు తెలుసా? వాళ్ళలో ఫరో హృదయము తగిలేసుకొని వచ్చిరు వాళ్ళు. చూసారా? జనరేషన్ నుంచి అది ఇట్లా క్యారీ చేసుకొని వచ్చిరు వాళ్ళు. కొన్ని సంవత్సరాలు ఆ మనస్సు క్యారీ చేసుకొని వచ్చారు. ఎక్కడ మారాలంటే ఎట్లా మారదు. ఈరోజు ప్రతి హృదయం మారిపోను, ప్రతి హృదయం మారిపోను. పిహెచ్డి పట్టా పట్టుకొని వచ్చేసారా తల్లి గర్భంలో నుంచి ఎవరైనా? వస్తాయి, స్ట్రగ్లేషన్స్ వస్తాయి, గెలుస్తాము, అన్ని జరుగుతాయి. ఒకేసారి అన్ని అంటే ఎట్లా చేస్తాడు దేవుడు? అన్ని చేస్తాడు, కానీ టైముని బట్టి దేవుడు చేస్తాడు. ₹1 నీకు దేవుడు ఇచ్చాడు అనుకో, ఇప్పుడే నువ్వు ఇక ఆగవు, ఇక అస్సలు ఆగవు. దేవుని తెలుసు.
అందుకే కొంచెం లేట్ చేసి దేవుడు బ్లెస్ చేస్తాడు. కంట్రోల్ చేసి బ్లెస్ చేస్తాడు. 40 సంవత్సరాలు అప్పుడే మోషని ఐగుప్తుకు పంపించచ్చు దేవుడు. ఎందుకు దేవుడు లేట్ చేసి పంపించాడు తెలుసా? దాంట్లో దేవుడు ట్రైన్ చేస్తున్నాడు. ఎంతమందికి అర్థమైంది? ఆ కర్రతో ఆ ట్రైనింగ్ తర్వాతనే దేవుడు ఆ కర్రను వాడుకోవడం మొదలుపెట్టు. ఆ కర్ర ద్వారాగానే దేవుడు అనేకమైన అద్భుతాలు దేవుడు చేసాడు. మోషే చెయ్యినే దేవుడు వాడుకోవచ్చు, కానీ ఆ చెయ్యి మర్డర్ చేసింది. ఎంతమందికి అర్థం? దావీదు తోటే దేవుడు మందిరం కట్టియచ్చు, కొడుకు దగ్గరికి ఎందుకు పోవాలి? ఆయన మర్డర్ చేసిండు అందరినీ. ఎంతమందికి అర్థమైంది? కొన్నిసార్లు కొన్ని తప్పులను బట్టి కొన్ని అద్భుతాలు మనము చూడలేము ఇన్స్టెంట్ గా. ఎంతమందికి అర్థమైంది? నెగిటివ్ అనేది కాకుండా జాగ్రత్త పడాలి. అద్భుత రీతిగా మనం ముందుకెళ్ళాలి. దేవుణ్ణి అవమానాస్పదంగా నువ్వు చూపెట్టదు. చెప్పండి పక్కన వాళ్ళు. కంట్రోల్. మోషే వాళ్ళని తిడితే పరిస్థితి ఏంటి? చెప్పించవచ్చు కదా, కానీ మోషే మితంగా ఉన్నాడు. మితంగా ఏమన్నాడు? మితం అంటే తెలుసా? కంట్రోల్ గా ఉన్నాడు. కంట్రోల్. నెగిటివ్ గా మాట్లాడలేదు. నెగిటివ్ గా ఎందుకు మాట్లాడలేదు తెలుసా? దేవుడు అతని పక్షాన ఉండి అద్భుతాలు చేస్తుండు కాబట్టి అతను గనక నెగిటివ్ గా మాట్లాడడం మొదలు పెడితే అద్భుతం జరగకపోతుండే. ఎంతమందికి అర్థమైంది? ఎంతమంది అద్భుతాలు చేసే రీతిగా ఉండాలా? కంట్రోల్ యువర్ సెల్ఫ్. చెప్పండి పక్కన వారికి. ప్రతి దానికి ఊగిపోకు. కంట్రోల్. దేంట్లో కంట్రోల్ లేదో దాంట్లో కంట్రోల్ చేసుకో. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది? మాథ్యూ మత్తయి 24:12 మత్తయి. ఎంతమందితో దేవుడు మాట్లాడుతున్నాడు? ఓకే, చదవండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. చూడండి, అక్రమము. ఇప్పుడు చూడండి, నీవు ఘనమైన రీతిగా కనిపించి తక్కువ పరికిమాలిన రీతికి కనిపిస్తే ఎట్లా? ఇప్పుడు చూడండి, 10 మందికి నువ్వు మేలు చేసి 100 మందికి నువ్వు మేలు చేసి వాళ్ళ రోగాలు వాళ్ళ జీవితాలు కట్టి అన్నీ చేసిన తర్వాత నువ్వు నెగిటివ్గా కనిపిస్తే దానివల్ల దేవునికి మహిమ వస్తుందా? అవమానం వస్తుందా? ఎంతమంది నీ అవమానాన్ని ఘనతగా మార్చుకోవాలనుకుంటున్నారు? నెగిటివ్గా కనిపించదు. చెప్పండి పక్కన వాళ్ళు. ఎవరికి నెగిటివ్గా ఉండకు. నీ కుటుంబానికి నెగిటివ్గా ఉండద్దు, నీ బంధువులకి నెగిటివ్గా ఉండకు, నీ స్నేహితులకు నెగిటివ్గా ఉండకు, నీ ఇరుగు పొరు వారికి నెగిటివ్గా ఉండకు. అందరికీ కూడా ఎట్లుండాలి తెలుసా? చాలా తల్లిగా మార్చబడ్డది. తల్లి అంటే ఎట్లా ఉండాలి తెలుసా? తల్లిగా అసలు ఆయన గర్భమే తెరబడలేదు, కానీ ఆయన తల్లిగా ఉందంట. అంటే బాధని అర్థం చేసుకొని వాళ్ళ బాధలో తను బాధను అనుభవించుకుంటూ ఎంతో మందికి కాల్పుని చేస్తూ ఎంతో మందికి సహాయం చేసే రీతిగా తను తల్లిగా ఉందంట. ఎంతమందికి అర్థమైంది? తన యొక్క స్టాండర్డ్ ని తను మెయింటైన్ చేసింది. నీ అభిషేకానికి తగ్గట్టుగా నువ్వు ఉండాలి. చెప్పండి పక్కన వాళ్ళు. నీ వాగ్దానానికి తగ్గట్టుగా నువ్వు ఉండు. మోషేకి తగ్గట్టుగా, మోషే యొక్క దర్శనానికి తగ్గట్టుగా మోషే 40 సంవత్సరాల వరకు ఉన్నాడు, కానీ దాని తర్వాత మిస్ అయిపోయాడు. మళ్ళా ఆ యొక్క బలం వచ్చేంత వరకు, ఆ రియలైజ్ అయ్యేంత వరకు కూడా దేవుడు ఆయనను పరీక్షించి టక్కున దేవుడు మాట్లాడే వరకు ఆయన అన్ని వదిలేసుకొని ఉన్నాడు. అప్పుడు దేవుడు నీ అవసరం వచ్చింది,
నేను నిన్ను వాడుకుంటా అని దేవుడు మొదలుపెట్టినాక ఈ రోజు ఎన్నోనైతే నువ్వు తప్పిపోయినావు, ఈ రోజు నుంచి ఇంకా గొప్పగా దేవుడు నిన్ను వాడుకుంటా. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. అపోస్తుల కార్యం 3:4 వచనం నుంచి 7 వచనం. పేతురును యోహాను వారిని తేల్చుచి మా తట్టు చూడుమనిరి. వాడు వారి యొక్క ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యొక్క లక్ష్యం ఉంచెను. చూడండి, ఎవరి మీద ఫోకస్ చేయదు. చెప్పండి, పక్కన దేవుడే వాడుకుంటాడు. చెప్పండి, పక్కన ఎవరి మీద నువ్వు ఫోకస్ చేయదు. దేవుని పైన ఆధారపడు. అడుక్కుంటే ఎంతో మంది ఇస్తారు, ఇయ్యరా? మంది ఇస్తారు. కానీ వచ్చింది ఏదైతే ఉందో అది దేవుందై ఉండాలి నీ జీవితంలో. గుర్తుపెట్టి, ఎవరిదై ఉండాలి? చాలా మటుకు టకటక అప్పు చేసేస్తాం, అది కట్టుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతాం. దేవుడు చెయ్యమంటే చెయ్యి, దేవుని సంబంధం అయితే చెయ్యి. దాని కొరకు నువ్వు అవమానపడ్డా ఏం ప్రాబ్లం లేదు. అర్థమవుతుందా? దాని కొరకు నువ్వు అవమానపడ్డా ఏం బాధ లేదు. దేవుడు దానికంటే రెట్టింపుగా దేవుడిని నిన్ను ఆశీర్వదిస్తాడు. అంతేగాని దేవుడు చెప్పకుండా నువ్వు చేస్తూ పోయినావు అనుకో, ఏమైపోతావు తెలుసా? నవ్వుల పాలవుతావు. ఏమవుతావండి? ఎన్నడు కూడా అడుక్కునే స్టేజ్ లో నువ్వు ఉండకు. చెప్పండి పక్కన వారి. చీటికి మాటికి వేరే వాళ్ళ మీదకి వెళ్ళిపోవద్దు. మైండ్ గుర్తుపెట్టు, పక్కన ఇట్లా తిరగొద్దు. దేవుడు ఇయ్యాలంటే నీ జీవితాన్ని టోటల్ గా మార్చేస్తాడు. దేవుడు టోటల్ గా మార్చలేడా? మార్చగలడు. అడుక్కున్న వ్యక్తి ఉన్నాడా అక్కడ? ఆ వ్యక్తి వెండి పైన బంగారం పైన ఉంది, స్వస్థత పూర్తి విడుదల పైన లేదు. ఆ వ్యక్తి ఏం అడుక్కుంటున్నాడు? డబ్బు అడుక్కుంటున్నాడు. ఎంతమందికి అర్థమైంది? దేవుడు ఏమంటున్నాడు తెలుసా? దేవుడు ఇవ్వాలంటే ఎంత ఏదైనా దేవుడు చేయగలుగుతాడు. చెప్పండి, నీ దేవుడు చేయాలంటే ఏదైనా చేయగలడు. దేవుడు నీ పరిస్థితిని దేవుడు మార్చేయను కాదు, నీ స్థితిగతిని దేవుడు మార్చేయను కాదు. చెప్పండి పక్కన వారికి. కొన్ని రోజులలో ఎట్లయిపోతుందో తెలుసా? ఎవరికన్నా అప్పు కావాలంటే వాళ్ళకి ఫస్ట్ నువ్వే గుర్తుకు రావాలి. ఎట్లా గుర్తుకు రావాలి తెలుసా? అమ్మో, ఈమె గనక ప్రార్థన చేసిందంటే అప్పు లేకుండా పెళ్లి అయిపోతుంది అన్న రీతిగా ఉండాలంట లైఫ్. ఎంతమందికి అర్థమైంది? అరే, ఈమె గనక ప్రార్థన చేసిందంటే అప్పే ఉండదు. వీళ్ళ ఒక ఇంటి కట్టడానికి రిబ్బన్ కటింగ్ లో దేవుడు నేను వాడుకున్నాను కాదు. అమ్మో, ఈమె గనక రిబ్బన్ కటింగ్ చేసిందంటే అప్పు లేకుండా ఇల్లు అయిపోతుంది. ఈమె చెయ్యి అంత పవర్ఫుల్. అర్థమవుతుందా? అంటే ఈ యొక్క పవర్ఫుల్ గా మారడానికి నీవు ఎట్లుండాలి తెలుసా? దేవుని పైన ఆధారపడుతూ జీవించాలి. దేవుడు ఏదైనా చేస్తాడు అని నమ్మి జీవించాలి. దేవుని సంబంధమైనది అయితే నువ్వు అవమానపడ్డా ఏం కాదు. కానీ ఏది పడితే అది చేసుకుంటా పోయినావు అనుకో, ఇంకా కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మధ్యలో ఉండి చేస్తారు. చెయ్యి, ఒక జీవితం బాగుపడడానికి చెయ్యి, తప్పులేదు. కానీ ఎక్కడ కూడా దేవుని నామం అవమానపరచకుండా ఉండాలి. ఎంతమందికి అర్థమైంది? దేవుడు నిన్ను ఏ స్థితిలోనైతే నువ్వు పడిపోయి ఉన్నావో, మనుషులకు నువ్వు హేళనకరంగా ఉండొచ్చు,
మనుషులకు నువ్వు ఎటకారంగా ఉండొచ్చు. ఆ వ్యక్తిని దేవుడు లేపిన తర్వాత చదవండి, ఇంకా చదవండి, చెప్తాను నేను. చదవండి. అంతటి పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను, నజరేయుడైన యేసు నామమున నడవమని చెప్పి. చూడండి, దేవుని నామములో నీ బ్రతుకు బాగా అయిపోతుంది. దేవుని నామములో నీవు పడిపోయిన స్థితిలో నుంచి నువ్వు పైకి లేస్తావు. అప్పులున్నాయా, అప్పులు తొలగిపోతాయి. వేస్తున్నాము దేంట్లోనైతే నువ్వు పడిపోయినావో, ఏ రోగంలోనైతే పడిపోయినావో, ఏ బాధల్లోనైతే నువ్వు పడిపోయినావో, పడిపోయిన దానికి అందరు చూసి నవ్వుతుర్రా, వారి ముందే దేవుడు నేను బాగు చేసి దేవుడు స్థితి ఇది అని ఎటకారంగా ప్రజలు మాట్లాడిరంట. హల్లెలూయా. ఆ వ్యక్తి ఎక్కడున్నాడు? దేవాలయం దగ్గరనే. వచ్చింది ఎక్కడికి? అందరు దేవాలయం దగ్గరికే వచ్చారు, దేవుని దగ్గరికే వచ్చారు, దేవుని పని మీదనే వచ్చారు. కానీ వాళ్ళు దేవుని బిడ్డలుగా మాట్లాడట్లేదంట, హేళనగా మాట్లాడారు. కానీ దేవుడు అంటున్నాడు, పడిపోయిన వ్యక్తినే పైకి దేవుడు లేదు. వెండి బంగారం పైన ఆ వ్యక్తి పడిపోయిన స్థితిలోకి వెళ్ళిపోలేదు, వెండి బంగారాన్ని బట్టి పడిపోయిన స్థితికి వెళ్ళలేదు. గుర్తుపెట్టుకోండి, ఆ వ్యక్తి యొక్క పరిస్థితిని బట్టి పడిపోయిన స్థితిలోకి వెళ్ళాడు. ఆ పడిపోయిన స్థితినే దేవుడు పైకి లేపుతాడు. చెప్పండి, పడిపోయిన స్థితిని చూసి నవ్వద్దు. పడిపోయిన స్థితిలో నుంచే దేవుడు పైకి లేపుతాడు. ఈరోజు నువ్వు ఏ స్థితిలోనైతే పడిపోయిన స్థితిలో ఉన్నావో, ఆ స్థితిలో నుంచి దేవుడు నేను పైకి లేపుతాడు. హల్లెలూయా. చదవండి ఇంకా. కుడి చేయి పట్టుకుని లేవనెత్తెను, వెంటనే వెంటనే ఏమొచ్చిందంటే బలం వచ్చింది. ఈ రోజు దేవుడిని బలం ఇచ్చింది కాక, నీ ఎముకలకు, నీ మైండ్ కి, నీకు దేవుడు శక్తిని ఇచ్చింది కాక. నువ్వు దేంట్లోనైతే నువ్వు పడిపోయినావో, పడిపోయిన స్థితిలో నుంచి పైకి దేవుడు లేపేస్తాడు. అట్టి బలము దేవుడు ఇచ్చేస్తాడు. ఇంకా మీదట నువ్వు పడిపోవు. దేవుడు బలం ఇచ్చిన తర్వాత మళ్ళా పడిపోలేదు ఆ వ్యక్తి, మళ్ళా అడుక్కున్నట్టు లేదంట. ఈరోజు నువ్వు అడుక్కునే స్థితిలో నువ్వు ఉండవు. దేవుని బలము నిన్ను తాకుతుంది, పైకి లేపబడతావు, నువ్వు ఆశీర్వదింపబడతావు. నువ్వు అప్పిచ్చే రీతిగా ఉంటావు కానీ అప్పు చేసే రీతిగా ఉండవు. అట్టి బలము దేవుడు నీకు ఇచ్చునుగా, అట్టి శక్తి దేవుడు నీకు ఇచ్చునుగా, అట్టి జ్ఞానము దేవుడు ఇచ్చునుగా. చదవండి ఇంకా. వాడు దిగ్గున లేచి నిలిచి నడిచెను, నడుచుచు గంతులు వేయచు. చూడండి, గంతులు వేస్తూ నడిచినాడు. పడిపోయిన నీ స్థితిని దేవుడు బాగు చేసి గంతులేసే రీతిగా మారుస్తాడు. హల్లెలూయా. ఓకే, ఇక్కడికి వచ్చేద్దాం. గలతీలు 6:9. చిన్న లేట్ కదా. మనము మేలు చేయటయందు విసుకపోయిందము. మేలు చేయటయందు ఇది బైబిల్లో రాసి ఉందా లేదా? మేలు చేయమని ఉందా లేదా? మేలు చేసినావు కానీ కీడు వచ్చింది. ఆ కీడును కూడా దేవుడు మేలే చేస్తాడు. కానీ ఆ కీడులో నీవు నశించిపోవు. చెప్పండి పక్కన వాళ్ళు. విసుకకుండా ఉండి ఎట్లుండాలంటే మేలు చేస్తూ ఉండాలి. తగిన కాలములో ఎవరికన్నా మేలు చేసి కీడు ఎదురైందా, ఈ నెలలోనే నువ్వు ఆశీర్వదించావు. పంట కోసుకుంటావు. మేలు చేసిన దానికి తగిన రీతిగా దేవుడు నేను ఆశీర్వదించాడు. హల్లెలూయా. మత్తయి 18:7. మాథ్యూ 18:17. నీకు మేలు వినని ఎడల ఈ సంగతి సంగమునకు తెలియజెప్పము. అతడు సంగపు మాటయు వినని ఎడల అతన్ని నీకు అన్యునిగాను సుంకరిగాను ఎంచుకొనుము. చూడండి, కొన్నిసార్లు
నెగిటివ్ అనుకుంటారు. ఇప్పుడు నీకు మేలు చేసి కూడా చిక్కబడ్డ వాళ్ళు ఉన్నారు చూసారా. నువ్వు మధ్యలో ఉండి కూడా ప్రాబ్లం అయ్యి ఉంటావు. కొన్నిసార్లు వేరే వాళ్ళకి అర్థం కాదు, ఎంత చెప్పినా అర్థం కాదు, కానీ దేవునికి అర్థమవుతుంది నిన్ను బాగు చేయాలని, నీ పరిస్థితి మార్చబడాలని. దేవుడు ఖచ్చితంగా నేను పైకి లేపుతాడు. అప్పుడు నీవు పైకి లేపబడ్డ తర్వాత అయ్యో అట్లనా అని వాళ్ళు షాక్ అవుతారు. వారికి షాక్ ఇచ్చే రీతిగా నీ సాక్ష్యం ఉన్నది. పేతురు చూడు, వలలు గడుపుకున్నప్పుడు అందరూ అనుకున్నారు ఈయన రాత్రి అంతా ప్రయాసపడి పడిపోయిండు అని అనుకున్నారు. రాత్రి అయిపోయింది, పొద్దుగాల వచ్చి వలలు గడుపుకుంటున్నాడు. సాయంత్రం వరకు సాక్ష్యం వచ్చింది. సాక్ష్యంతో ఏంటి, పక్క వేరేళ్ళని కూడా పిలిచిండంట. ఈ దోణె నిండింది, నీ దోణె కూడా నింపుకో, నీకు కావాలా తీసుకో. ఇటువంటి రీతిగా నీ జీవితం ఉండదు కాదు. నీ నవ్వుల పాలు సాక్ష్యంగా మారుతుంది. ఈ వాక్యం మీ అందరూ ఫలించి అభివృద్ధి విస్తరింపబడదు. అలా మీరు చేపెట్టుకొని ప్రార్థన చేస్తాను. థ్యాంక్ యూ లార్డ్ తండ్రి అన్న దేవ, పరిశుద్ధాత్మ దేవ, ఈ రోజు తండ్రి విత్తబడ్డ వాక్యము మరి వీరి జీవితం మీద ఫలించి అభివృద్ధి విస్తరింపబడడానికి నీ కృప దయచేయండి తండ్రి. వీరి గృహాల చుట్టూ తండ్రి నీ యొక్క కాపుదలని భద్రత దయచేయండి. ఎవరైతే లైవ్ చూస్తున్నారో లైవ్ చూస్తున్న వారిని కూడా మీరు ఆశీర్వదించండి తండ్రి. పేతురు యొక్క దోణిని నింపి పొంగి పొర్లే రీతిగా మార్చినవయ్యా. వీరి జీవితంలో కూడా గొప్ప సాక్ష్యం అద్భుతము దయచేయండి నా దేవ. పడిపోయిన స్థితిలో పేతురు ఉన్నప్పుడు తండ్రి, ఆ యొక్క నవ్వుల పాలయ్యే స్థితిలో ఉన్నప్పుడు పేతురు జీవితంలో సాక్ష్యం ఇచ్చినవయ్యా తండ్రి. ఆ యొక్క సాయంకాలం వరకు ఆ యొక్క బిడ్డ యొక్క దోణె నిండి పొంగి పొర్లి ఇతరుల దోణె నింపే రీతిగా మార్చినవయ్యా తండ్రి. పడిపోయిన వ్యక్తిని కూడా నువ్వు లేపినావు పేతురు యోహాన్ని బట్టి తండ్రి. ఇతరుల జీవితాలను బాగు చేసే రీతిగా నీ బిడ్డలందరినీ కూడా ఆశీర్వదించి దీవించి గొప్ప చేయమని ప్రార్థిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తాం తండ్రి. ఆమేన్. థాంక్యూ లార్డ్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దేవుడు మీ అందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా.